హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమ్మూస్ కిచెన్ మ్యాజిక్. ఈరోజైతే టమాటా చిక్కుడుకాయ కర్రీ అయితే చూపించబోతున్నాను. ఈజీగా నైట్ డిన్నర్లోకి అయితే చేసేసుకోవచ్చు. 10 మినిట్స్ కంటే ఎక్కువ అస్సలు పట్టదు. సో ముందుగా మనం చిక్కుడుకాయ అయితే ఉడకపెట్టేసుకోవాలి. అది ఇంకో సైడ్ పెట్టేశాను. ఇప్పుడైతే ఈ వీడియో చూసేయండి. ముందుగా కడాయి పెట్టేసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు అయితే వేసేసాను. ఇవైతే కొంచెం వేగాలి. ఇవి కొంచెం మాడినట్టు ఉంటేనే కర్రీ అనేది టేస్ట్ ఉంటుంది. లేకపోతే పచ్చి పచ్చిగా అలాగే ఉంటాయి. ఇవి నోట్లో వేస్తే అలాగే పచ్చిగా తగులుతుంది. సో కొంచెం మాడనివ్వాలి. ఇందులోనే 2-3 ఎండుమిర్చి వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజ్ ఆనియన్ కూడా వేసి వీటిని అయితే బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో కొన్ని ఎల్లిపాయలు వేస్తున్నాను. ఎల్లిపాయ జీలకర్ర కొంచెం అచ్చపచ్చగా దంచి ఇందులో అయితే వేస్తున్నాను. కొంచెం ఫ్రై అవ్వాలి. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు, ఎల్లిపాయ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి మనం. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో కరివేపాకు అయితే వేయాలి. 2-3 రెమ్మలు. దీన్ని అయితే బాగా కలిపేసుకున్న తర్వాత కరివేపాకు అయితే బాగా ఫ్రై అవ్వాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. పసుపు వాసన పోయే వరకు దీన్ని కలుపుతూ ఉండాలి. బాగా కలిపేసుకున్న తర్వాత 2 మీడియం సైజు టమాటాస్ అయితే ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇందులో అయితే వేసుకున్నాను. 2 మినిట్స్ పాటు దీనికైతే మూత పెట్టేయాలి. ఎందుకంటే టమాటా ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి. చూడండి 2 మినిట్స్ తర్వాత టమాటా అయితే మగ్గిపోయింది కొద్దిగా. ఇప్పుడు ఇందులోనే మనం ఉడకబెట్టేసుకున్న చిక్కుడుకాయనైతే వేసేసుకోవాలి. ఇదైతే 1/2 కేజీ చిక్కుడుకాయ అండి. 1/2 కేజీ చిక్కుడుకాయ. సో దీన్ని అయితే బాగా కలిపేసుకుని మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు అయితే మూత పెట్టేసుకోవాలి. చిక్కుడుకాయ కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలి కాబట్టి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత పైనుంచి సాల్ట్ అయితే వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా 1.5 స్పూన్ వేస్తున్నానండి నేను. సో ఇందులోనే కొంచెం కారం, అలాగే గరం మసాలా, ధనియా పౌడర్ కూడా వేసేయండి ఇందులోనే. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకున్న తర్వాత మరి ఒక 2 మినిట్స్ అలా లో ఫ్లేమ్లో మూత పెట్టేయండి. మనం ఆల్రెడీ చిక్కుడుకాయ ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువ ఉడకనవసరం లేదు. కొన్ని వాటర్ అయితే యాడ్ చేయండి ఇందులో. కొంచెం అలా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ మూత అయితే పెట్టేసుకోవాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మూత పెట్టేస్తే కర్రీ అనేది చూడండి ఈ విధంగా ఉంటుంది. లాస్ట్గా కొత్తిమీరతోని గార్నిష్ చేసేయడమే. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.